హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బొబ్బర్లు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం బొబ్బర్లను ఒక 3 గంటల ముందు ఇలా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతున్న టైంలో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బొబ్బర్లను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం అంతా బొబ్బర్లకు పట్టే వరకు కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడమే. అంతే, ఎంత టేస్టీగా ఉండే బొబ్బర్ల ఫ్రై రెడీ.